ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి. గారు ఈ దగ్గర పోటీ పడుతున్నారు. ఎవరికి గెలవచ్చుకుంటారు? ఖచ్చితంగా ఈసారి 2024 ఎలక్షన్లో జగ్గిపేటలో ఉదయభాను గారు గెలవడానికి అవకాశం ఉంది. ఈ రాష్ట్రంలో మరి స్థానిక ఉదయభాను గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమం బట్టి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఒకప్పుడు చిల్లకాల నుంచి జగ్గిపేట రావాలంటే ఎంతో ఇబ్బంది పడేవాళ్ళం. ట్రాఫిక్ ఇబ్బంది పడేవాళ్ళం. చార్మినార్ రోడ్డు పడింది. అదేవిధంగా సెంట్రల్ లైటింగ్. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఒక గవర్నర్ని, ఈ రాష్ట్ర గవర్నర్ని మరి జగ్గిపేట తీసుకొచ్చిన కనుక మన ఉదయభాను గారు అదేవిధంగా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అదేవిధంగా జగ్గిపేట కాన్స్టిట్యున్సీలో ప్రతి విలేజ్ చూసుకున్నట్టయితే అన్ని గ్రామాల్లో కూడా డెవలప్మెంట్ ఎక్కువ కనపడుతుంది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. డెవలప్మెంట్ అంటే ఏ పరంగా అంటే రోడ్లు లేదు అంటున్నారు చాలా మంది. రోడ్లు సైడ్ కాలు తీయలేదు. సర్పంచ్లు నిధులు లేవు అంటున్నారు. వాళ్ళు కళ్ళకు ఉన్నటువంటి ఉన్నటువంటి కళ్ళజోలు తీర్చి చూస్తే కనపడుతుందండి. ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి పచ్చపార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు మరి వాళ్ళకు ఉన్నటువంటి కళ్ళకు ఉన్నటువంటి పచ్చ పొర తొలగిస్తే మాత్రం ఉదయభాను గారు చేసిన డెవలప్మెంట్ కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళకి అదే వేళ ఉన్నట్టు ముందు మరి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో శ్రీరామ్ తాతయ్య గారు, చంద్రబాబు నాయుడు గారు వారి గవర్నమెంట్లో వారు చేయని అభివృద్ధి ఈ రోజు భాను గారు చేశారు. కాబట్టి వారు పబ్లిక్ రేపు జనం దగ్గర ఓటు అడగలేకపోతున్నారు. ఇంకా ఏం జరుగుతూ ఉందంటే ఆ ఓటు అడగలేక ఉదయభాను గారి మీద ఏదో రకం కొరతాలని చెప్తారు తప్ప ఉదయభాను గారు చేసిన డెవలప్మెంట్ చూస్తే నిజంగా వారికి ఉన్నటువంటి పచ్చపడ తెలిగిపోతుంది అనమాట. భాను గారికి ఎంత మెజార్టీ రావచ్చు? ఖచ్చితంగా 10 నుంచి 15,000 మెజార్టీ అండి. ఈ 2024 ఎలక్షన్లో 15,000 పైచులకు మెజార్టీ ఖచ్చితంగా ఉదయభాను గారికి వచ్చింది. చాలా మంది సంక్షేమ పథకాలు కార్యకర్తలకు ఇచ్చారు. లేదా పార్టీలో ఎవరికి అది తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగింది. ఎప్పుడైనా సరే 2019 ఎలక్షన్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వచ్చిన తర్వాత ప్రతి గడపకి పార్టీతో సంబంధం లేకుండా, కులంతో సంబంధం లేకుండా, ఎవరితో సంబంధం లేకుండా ప్రతి గడపై సంక్షేమ పథకాలు ఇచ్చారు ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి. అదేవిధంగా మన జగ్గిపేట కాన్స్టిట్యూన్సీలో చూసుకుంటే మరి పేద పాలిట పెరిగారు మన ఉదయభాను గారు. ప్రతి గ్రామంలో కూడా ఎక్కడ చూసినట్టయితే పార్టీతో సంబంధం లేకుండా తెలుగుదేశం పార్టీ పచ్చనెత్తులు వాళ్ళని నరాలు కట్ చేసుకున్న పచ్చనెత్తులు వచ్చే వాళ్ళు కూడా సంక్షేమ పథకాలు అందించమని చెప్పిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారు అయితే అలాంటి పరిపాలన కూర్చున్నటువంటి మరి మా భాను గారు కూడా నిజంగా మేము చాలా అదృష్టవంతులు ఈరోజు. ఎందుకంటే ఉదయభాను గారు అనే వాళ్ళు ఈ డెవలప్మెంట్కి నిజంగా మరి వారు ఖచ్చితంగా 15,000 గెలుస్తారనమాట.